guys, welcome to my channel. ఈ వీడియోలో నేను మీకు CU సెట్, AVPG సెట్, API సెట్ అండ్ అలానే ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీకు గుడ్ మార్క్స్ అనేవి వస్తాయి, ఎలా ఉంటే మీరు పేపర్ అనేది విత్ కాన్ఫిడెంట్ అటెంప్ట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలో చెప్పేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి కీప్ యువర్ ఫోన్ అవే ఫ్రమ్ యూ. ఇది వినడానికి కొంచెం బాధగా ఉంది కదా, నాకు చెప్పడానికి కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఫర్ ఇన్ కేస్ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేశారు, చదువుతున్నారు, యు ఆర్ రీడింగ్. సో ఆ టైంలో మీ ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఆన్లైన్లోనే పెడతారు మ్యాక్సిమం 100%లో 50% ఆఫ్ పీపుల్ మొబైల్స్ అనేవి ఎప్పుడు మొబైల్ డేటా ఆన్ చేసే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది. ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది వాట్సాప్లో. సో ఏమని వస్తుంది, హాయ్ ఎట్లున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతారు. సో మనం చాట్ చేయాలి కదా మరి. సో హాయ్ బాగానే ఉన్నా, అలా కంటిన్యూ అయిపోతుంది. ఫుల్ స్టాప్ అనేది దేనికి పడుతుందో తెలుసా? చాటింగ్కి ఫుల్ స్టాప్ పడదు, ఈ రీడింగ్కి ఫుల్ స్టాప్ అనేది పడిపోతుంది. సో ఫోన్ని దూరంగా పెట్టండి చదువుకునేటప్పుడు. ఫర్ ఇన్ కేస్ మీరు క్లాసెస్ ఏమైనా వింటున్నారు అనుకోండి, అప్పుడు సోషల్ మీడియా యాప్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఎక్సెట్రా ఏమైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటి యొక్క నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్లో పెట్టండి. ఆఫ్లో పెట్టి అప్పుడు వినండి. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఒకసారి క్లాసెస్ వింటూ ఉండొచ్చు, అప్పుడు కూడా చాలాసార్లు జరిగే పని. సో క్లాసెస్ వింటూ ఉంటారు, అప్పుడు ఎవరొకళ్ళు మెసేజ్ అనేది చేస్తారు. సో ఈ క్లాస్కి ఫుల్ స్టాప్ చెప్పేసి దానికి కామా పెడతారు. ఆ వాట్సాప్ చాట్కి, ఇన్స్టాలో చాటింగ్కి గట్ట కామా పెట్టి ఈ చదవడానికి ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తారు. అది జస్ట్ డిస్ట్రాక్షన్ అన్నమాట. ఎవరైనా సరే డిస్ట్రాక్ట్ అవుతారు. సో ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి జరగకుండా ఉండడానికి మీరు తీసుకోవాల్సిన స్టెప్స్, ఈ ఫోన్ని దూరంగా పెట్టడం, లేకుంటే మీరు ఫోన్ ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే ఆ నోటిఫికేషన్స్ని ఆఫ్లో చేయడం, లేకుంటే ఏరోప్లేన్లో మోడ్లో పెట్టడం, లేకుంటే స్విచ్ ఆఫ్ చేసేయడం. సో ఇలా అయితే చేయండి. ఫోన్ని కొంచెం దూరంగా పెట్టండి. ఎప్పుడు మీరు ఎన్ని రోజులు పెడితే ఒక 1 or 2 months అంతే కదా. ఎక్కువ అనుకుంటే 3 or 4 months తర్వాత ఫోన్ మీతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మీ ఫోన్ మీతోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్, నో యువర్ సిలబస్. మీరు CU సెట్కి ప్రిపేర్ అవుతున్నా, AVPG సెట్కి ప్రిపేర్ అవుతున్నా, API సెట్కి ప్రిపేర్ అవుతున్నా, దానికి సంబంధించిన సిలబస్, కరెక్ట్ సిలబస్ తెలుసుకోండి. ఏవో పిచ్చి సిలబస్లు తెలుసుకోవద్దు. సో మీరు AVPG సెట్కి ప్రిపేర్ అవుతే CU సెట్ సిలబస్ ప్రిపేర్ అవ్వద్దు. AVPG సెట్ సిలబస్ ఏంటి తెలుసుకొని దానికి ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే కొంతమంది AVPG సెట్ రాస్తారు, API సెట్ సిలబస్ చదువుతారు, అదేంటో అర్థం కాదు. సో కరెక్ట్ సిలబస్ అనేది తెలుసుకోండి. అండ్ మన ఛానల్లో నేను మ్యాక్సిమం AVPG సెట్కి సంబంధించిన సిలబస్ అయితే మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్వి నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మీ దగ్గర కనుక సిలబస్ లేకపోతే AVPG సెట్ సిలబస్ అనే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మన ఛానల్లో. సో అందులోకి వెళ్ళి మీది ఏ సబ్జెక్టో, మీది ఏ కోర్సో దానికి సంబంధించిన సిలబస్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్, నో ద వెయిటేజ్ ఆఫ్ ద సిలబస్. సో మీకు సిలబస్ అయితే తెలిసింది. సో ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేద్దాం అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి అంటే, ఏ టాపిక్ అయితే ఆ ఎగ్జామ్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో ఆ టాపిక్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఇన్ కేస్ ఆ టాపిక్ మీరు లాస్ట్లో పెడితే మీరు ఎక్కువ మార్క్స్ అనేవి లాస్ అవుతారు. అదే వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అనేవి ఫస్ట్ చదివేసుకున్నారనుకోండి, మీరు టాపిక్స్ అనేవి తక్కువ చదివినా మీకు మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అనేవి చదివారు కాబట్టి. అంతేగాని ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్ 10 days
20 డేస్ అలా చదివితే మీకు ఓకే చదివితే నాలెడ్జ్ వస్తుంది, బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మార్క్స్ రావు. వెయిటేజ్ ఉన్న సిలబస్ ఫస్ట్ చదువుకోండి, తక్కువ వెయిటేజ్ ఉన్నా కూడా చదవండి, లాస్ట్లో చదవండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు తక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్లోకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్, ప్లాన్ యువర్ టైం టేబుల్ అకార్డింగ్ టు యువర్ సిలబస్. ఫర్ ఇన్ కేస్ ఒక టాపిక్ ఉంటుంది, కెమిస్ట్రీ చూసుకుందాం. కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే టాపిక్ ఉందనుకోండి. ఈ టాపిక్ అనేది కొంచెం పెద్ద టాపిక్కే. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చూసుకుంటే ఇది పెద్ద టాపిక్. సో దీనికి ఎక్కువ రోజులు పడుతుంది. సో ఒక 5 days అలా స్పెండ్ చేసినా పర్లేదు, ఎందుకంటే దీనికి వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. అంతేగాని సపోజ్ దీని నుండి మ్యాక్సిమం ఒక 8 to 10 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. అంతేగాని 1 మార్క్ వచ్చే టాపిక్ని 10 days చదివితే బాగోదు కదా. 10 days చదివిన వాల్యూ ఉండదు, మీకు ఎగ్జామ్లో మంచిగా మార్క్స్ రావు. మీ గోల్ ఏంటి? మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీకు మంచిగా మార్క్స్ అనేది రావాలి. మంచిగా మార్క్స్ రావాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అండ్ స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. స్మార్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఫస్ట్ కవర్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా కవర్ చేసుకోవాలి. ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మీరు ప్రాక్టీస్ పేపర్స్ అనేవి చూడాలి, సాల్వ్ చేయాలి. మోడల్ పేపర్స్, టెస్ట్ పేపర్స్ బోల్డ్ అని దొరుకుతాయి. ఈ మూడిటికి సంబంధించి సియూ సెట్ కానీ ఏపీపీజీ సెట్, ఇప్పుడు సియూ సెట్ని సియూఈటీ కింద మార్చేశారు, సియూఈటీ. సో వీటికి సంబంధించిన టెస్ట్ పేపర్స్, మోడల్ పేపర్స్ అవన్నీ దొరుకుతాయి కదా. సో వాటిని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, వాటిని సాల్వ్ చేయండి. ఈవెన్ వెబ్సైట్స్లో కూడా వాటికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి. ఏపీపీజీ సెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఏపీపీజీ సెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. అండ్ ఏపీ ఐసెట్కి కూడా చాలా వెబ్సైట్స్లో పేపర్స్ అనేవి దొరుకుతాయి. అండ్ సియూఈటీ కూడా సియూ సెట్ పేపర్స్ ఎలా ఉండేవి అలా అవి చూసుకోండి, సియూ సెట్ పేపర్స్. ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది, లాంగ్వేజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అండ్ డొమైన్ సబ్జెక్ట్స్ అంటున్నారు, జనరల్ టెస్ట్ అంటున్నారు. సో జాగ్రత్తగా చదువుకోండి సియూఈటీ వాళ్ళు, ఎందుకంటే మీకు మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి. ఏపీపీజీ సెట్, ఏపీఐ సెట్ దెర్ ఈజ్ నో మైనస్ మార్క్స్. సో మీరు ఎలా రాసినా ఐదర్ కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, మార్క్స్ వస్తాయి, లేదంటే లేదు, మార్క్స్ పోవడం అన్నది ఉండదు. బట్ సియూఈటీలో మీరు ఏమైనా రాంగ్ ఆన్సర్ పెడితే మీకు మార్క్స్ అనేవి మైనస్ అయిపోతాయి, -1 మార్క్ అనేది వస్తుంది. ఎన్ని ఆన్సర్స్ మీరు తప్పు పెడితే అన్ని మైనస్ మార్క్స్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా మీరైతే మీకు తెలిసిన ఆన్సర్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. అదే ఏపీపీజీ సెట్, ఏపీఐ సెట్ అనుకోండి, ప్రతి ఒక్క బిట్ కూడా మీరు అటెంప్ట్ చేయండి, తెలిసినా తెలియకపోయినా. ఫర్ ఇన్ కేస్ మీరు ఒక బిట్ అనేది చూసారు, ఏదో ఒక ఆప్షన్ మీకు అదే అనిపిస్తుంది అనుకోండి, పెట్టేయండి. ఏపీపీజీ సెట్, ఏపీఐ సెట్కి మాత్రమే నేను చెప్తున్నాను, సియూఈటీ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో రోజుకి 5 to 6 hours స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఇన్ కేస్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు అంటే 3 to 4 hours, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 3 hours, లేకుంటే మార్నింగ్ 3 hours, లేకుంటే ఈవినింగ్ 1 hour, లేకుంటే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, అలా ఒక 3 to 4 hours అలా ఏపీపీజీ సెట్ ఆర్ ఐసెట్ మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి టైం అనేది స్పెండ్ చేయండి. అండ్ బ్రేక్ తీసుకోండి, టేక్ బ్రేక్స్. ఈ మాట వింటే చాలా బాగుంది కదా, వినడానికే కాదు చెప్పడానికి కూడా నాకు నచ్చింది. సో టేక్ బ్రేక్స్ అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక 45 to 50 minutes కన్నా ఎక్కువసేపు విత్ కాన్సన్ట్రేషన్తో చదవలేరు. సో ఒక 45 minutes మీరు చదివారు అంటే తర్వాత 10 minutes మీరు బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్ తీసుకునే టైంలో మీరు ఏదైనా చేయొచ్చు.
మ్యాక్సిమం సోషల్ మీడియాలోకి వెళ్ళొద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే చెప్పాను కదా, రీడింగ్కి ఫుల్ స్టాప్ పడుతుంది, చాటింగ్కి కామా పడుతుంది. సో ఆ టైంలో ఎనీ మోటివేషన్ వీడియోస్ అండ్ ఏవైతే పాజిటివ్ వైబ్రేషన్స్, మోటివేషన్ చూస్తే మీకు పాజిటివిటీ అనేది వస్తుంది మీలో. సో లేకుంటే ఆ 10 మినిట్స్ ఒకసారి అలా నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్రపోవడానికి 10 మినిట్స్ మాత్రమే. కొంతమంది నిద్రపోమన్నాను కదా అని 45 మినిట్స్ చదివి 2 గంటలు నిద్రపోతారు. సో అప్పుడు మీ ప్లాన్ అనేది ఎలా అయిపోతుంది? 45 మినిట్స్ చదివి 2 గంటలు నిద్రపోతే ఎట్లా మీరు క్రాక్ చేస్తారు ఎగ్జామ్ని? ఎట్లా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు? సో ఒక 45 మినిట్స్ చదివితే ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అండ్ అలానే 50 మినిట్స్ చదివితే ఒక 15 మినిట్స్, 50 మినిట్స్ చదివితే 15 ఏమో 50 మినిట్స్ తీసుకొని చదివి 50 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారేమో అని ఇక్కడ రాయడం జరిగింది. 50 మినిట్స్ మీరు చదివితే ఒక 15 మినిట్స్ అట్లా బ్రేక్ అయితే తీసుకోండి. సో ఇలా మీరైతే బ్రేక్స్ తీసుకోవచ్చు మధ్యలో. సో ఆ టైంలో ఏదైనా మోటివేషన్ వీడియోస్ చూడడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీడ్ కాన్సెప్ట్స్ని చదవండి, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. బట్టి పట్టదు. ఇట్ ఈస్ నాట్ ఎ బోర్డ్ ఎగ్జామ్ ఆర్ సెమిస్టర్ ఎగ్జామ్ బట్టి కొట్టడానికి. ఇట్ ఈస్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్. క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయో తెలీదు, క్వశ్చన్స్ అనేవి ఎలా మౌల్డ్ చేసి అడుగుతారో తెలీదు. ఎందుకంటే ఫర్ ఇన్ కేస్ మీ టెక్స్ట్ బుక్లో ఒక లైన్ ఉంది అంటే దాన్ని ఎలాగైనా మార్చి అడగచ్చు. సేమ్ ఆన్సర్ టెక్స్ట్ బుక్లో మీరు చదివిన ఆన్సరే, బట్ క్వశ్చన్ అడిగే విధానం అనేది ఉంటుంది చూసారా, అది మారిపోతుంది. క్వశ్చన్ వాళ్ళు ఎలాగైనా ఇవ్వచ్చు, దాన్ని మార్చి 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 మార్చిస్తారు. ఆన్సర్ అదే, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు, బట్ మీరు బట్టి పట్టారు కాబట్టి మీకు ఆ క్వశ్చన్కి అది, ఈ క్వశ్చన్ వేరే ఏదో అనుకుంటారు. అండ్ అలానే కాన్సెప్ట్స్ చదివేటప్పుడు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఈ కాన్సెప్ట్ చదివేశాక ఒక్కసారి షార్ట్ నోట్స్ చదివితే ఈ చదివిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఒకసారి రివైజ్ అయిపోవాలి. అండ్ అలానే ఎగ్జామ్కి 2 to 3 days ఉంది అనగా ఈ షార్ట్ నోట్స్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్కి 2 to 3 days ఉందనగా మీరు టెక్స్ట్ బుక్స్ మళ్ళీ తిరగలేరు కదా. సో ఆ టైంలో ఈ షార్ట్ నోట్స్ అనేవి చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో. సపోజ్ మీ ఫ్రెండ్ మీ ఇంటి పక్కనే ఉంటే తనతో చదువుకోవడానికి ట్రై చేయండి, కలిసి చదువుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది కాంపిటీషన్ కింద ఫీల్ అవుతారు, మన ఫ్రెండ్ చదివేస్తుంది నేను కూడా చదవాలి అన్న కాంపిటేటివ్ ఫీలింగ్గా ఉంటుంది. అండ్ అలానే డిస్కస్ చేస్తే ఫర్ ఇన్ కేస్ ఒక కాన్సెప్ట్ మీరు మీ ఫ్రెండ్కి చెప్తే అది మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. అండ్ చాలామంది క్లాసెస్లో సెమినార్ చెప్తారు, ఆ టాపిక్ అనేది వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఆ టాపిక్ మీద వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి. సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్ మీ ఇంటి పక్కన లేకపోయినా, ఇప్పుడు మీటింగ్ యాప్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేసాయి. జూమ్ యాప్ కానీ గూగుల్ మీట్ కానీ ఏదైనా యూజ్ చేసి మీరు డిస్కస్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్ని. మీకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, మీ ఫోన్లో నెట్ ఉంటే చాలు. నెట్ ఖచ్చితంగా ఉంటుంది కదా, మొబైల్ డేటా లేని ఫోన్ ఎక్కడ? ఇప్పుడు ప్రతి ఒక్క ఫోన్లోని మొబైల్ డేటా ఉంటుంది, జియో సిమ్ ఉంటుంది. సో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చదివాక మీరు షార్ట్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కాన్సెప్ట్స్ చదివేటప్పుడే ఈ చదివేశాక ఒకసారి షార్ట్ నోట్స్ని రివైజ్ చేసుకుంటారు. రివైజ్ చేసుకున్నాక ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చారు, మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చారు, ఆ కాన్సెప్ట్ మాత్రమే, వేరే కాన్సెప్ట్స్కి వెళ్ళొద్దు. అండ్ అలానే ఆ కాన్సెప్ట్లో మీరు ఏమైనా ఒక కాన్సెప్ట్ చదవడం మర్చిపోయారు అనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్ నేను చదవలేదు, బట్ ఇందులోంచి క్వశ్చన్ ఇచ్చారు ప్రీవియస్ ఇయర్ పేపర్లో.
సో అలా కూడా ఏమైనా టాపిక్స్ మీరు చదవడం మర్చిపోతే మీకు ప్రాక్టీస్ పేపర్లో అవి ఉంటాయి కాబట్టి మీకు తెలిసిపోతుంది ఈ టాపిక్ నేను చదవలేదు అని. అప్పుడు మీరు బ్యాక్కి వచ్చి మళ్ళీ ఆ టాపిక్ అనేది చదవాలి. అండ్ అలానే సో మీరు కాన్సెప్ట్స్ అనేవి చదువుతారు, తర్వాత షార్ట్ నోట్స్లో రివైజ్ చేస్తారు, తర్వాత టెస్ట్ యువర్ సెల్ఫ్, దాట్ మీన్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తారు. ఫర్ ఇన్ కేస్ ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఒక 20 క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ సంబంధించి 20 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారనుకోండి. 20లో ఒక 16 to 17 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినా కానీ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, మీరు మంచిగా చదువుతున్నట్టే. ఇందులో ఫర్ ఇన్ కేస్ 19 సాల్వ్ చేశారనుకోండి, సూపర్గా చదువుతున్నట్టు. అది కాకుండా ఒక 7 to 8 క్వశ్చన్స్ అట్లా సాల్వ్ చేస్తున్నారనుకోండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా క్లియర్గా ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా ఆ కాన్సెప్ట్లో ఇంకా షైన్ అవ్వండి. సో అండ్ అలానే కాన్సెప్ట్స్ చదువుతారు కదా, కాన్సెప్ట్స్ చదివేటప్పుడు మీకు టాపిక్స్లో 2 టైప్స్ ఉంటాయి. దట్ మీన్స్ మీకు బాగా వచ్చిన టాపిక్స్ కొన్ని ఉంటాయి, అసలు రాని టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఇంకొక టాపిక్స్ ఏంటి అంటే మీడియంగా వచ్చు రాదు అలాంటి టాపిక్స్ ఉంటాయి. సో మీకు ఏ టాపిక్స్ అయితే రావో ఆ టాపిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆ టాపిక్స్లో కూడా మీరు పర్ఫెక్ట్ అయ్యేటట్లు చూడండి. అండ్ అలానే మీకు వచ్చిన టాపిక్స్ వదిలేయకూడదు, ఆ టాపిక్స్ కూడా మీరు చదవాలి, అందులో ఇంకా బ్రైట్ అవ్వాలి, ఇంకా షైన్ అయిపోవాలి, ఇంకా ఆ టాపిక్స్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలి. సో మీ ప్రిపరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో జాగ్రత్తగా చదువుకోండి. మీకు రాని టాపిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి, వచ్చిన టాపిక్స్ మీద కూడా స్పెండ్ చేయండి, బట్ రాని టాపిక్స్ మీద కన్నా కొంచెం తక్కువే స్పెండ్ చేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ టాపిక్ వచ్చేసా కాబట్టి. అండ్ అలానే ఇంకా పర్ఫెక్ట్ అవ్వండి ఆ టాపిక్స్లో. ఏ టాపిక్స్లో స్ట్రాంగ్ ఉన్నారో ఆ టాపిక్స్లో ఇంకా 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 పర్ఫెక్ట్ అవ్వాలి, ఎందుకంటే క్వశ్చన్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు మీకు కదా. సో ఇలా వాల్యుయేట్ అయితే చేసుకోండి. ఫర్ ఇన్ కేస్ మీరు క్వశ్చన్స్ అనేవి బాగానే సాల్వ్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవ్వండి, లేదు అంటే ఆ టాపిక్నే మళ్ళీ మళ్ళీ చదవండి. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోతే ఎలాగా, కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు ఎలా చదువుతారు. సో కాన్సన్ట్రేట్గా చదవాలి అంటే మీకు టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ అలానే మీరు ఎలాంటి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. డిస్ట్రాక్షన్కి పెద్ద ప్రాబ్లం అంటే ఈవిడ పెద్ద కీ రోల్ పోషిస్తుంది డిస్ట్రాక్షన్కి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బ్యాలెన్స్డ్, అంటే ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి మీరు. దట్ మీన్స్ టైంకి నిద్రపోండి, టైంకి తినండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంకి మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలాంటి జ్వరాలు వచ్చేసి అలా ఉండకూడదు కదా, మీరు ఫిజికల్లీ కూడా ఫిట్గా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారు అంటే తెగ చదువుతారు, సరిగ్గా నిద్రపోరు, సరిగ్గా తినరు, టైంకి నిద్రపోరు, టైంకి లెగరు, ఏదేదో చేస్తుంటారు. ఆ టైంలో బాగానే ఉంటుంది అలా చేస్తే, ఎగ్జామ్ టైంకి ఇట్ విల్ బీ ఎఫెక్ట్, ఎగ్జామ్ టైంకి ఎఫెక్ట్ అవుతుంది. సో టైంకి తినండి, టైంకి పడుకోండి, ఒక 7 to 8 అవర్స్ పడుకోండి. పడుకోకుండా చదవద్దని ఎవ్వరు, పడుకోకుండా చదవడం అనేది ఇట్స్ నాట్, పడుకోకుండా చదివినా మీకు ఎక్కువ గుర్తుండదు. సో ఖచ్చితంగా 7 అవర్స్ ఖచ్చితంగా పడుకోండి. అండ్ రెగ్యులర్గా తీసుకోండి, హెల్దీ డైట్ తీసుకోండి. డైట్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్, దట్ మీన్స్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే స్నాక్స్, మళ్ళీ రాత్రికి టైం టు టైం తీసుకోండి. హెల్దీ డైట్ అనేది తీసుకోండి. అండ్ అలానే మెంటల్లీ బ్యాలెన్స్డ్. ఫర్ ఇన్ కేస్ మీకు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఫీలింగ్స్ రిగార్డింగ్ ఎగ్జామ్స్ మీద ఎంత స్ట్రెస్ పెట్టుకుంటారో ఆ స్ట్రెస్ ఏం అక్కర్లేదు. మీరు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు బాగా రాస్తారు ఎగ్జామ్. సో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ప్రిపరేషన్ మీద పెట్టండి, అంతేగాని ఈ టెన్షన్ మీద పెట్టద్దు. చాలామంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చదవరు కానీ టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎలా వస్తుంది పేపరు, అసలు నేను రాయగలుగుతానా, ఏంటో భయంగా ఉందే, ఇలాంటి క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. సో ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు కానీ చదవడం మాత్రం స్టార్ట్ చేయరు. సో అలా ఉండదు,
ఉండొద్దు. అండ్ అలానే మీకు ఎలాంటి మెంటల్లీ స్ట్రెస్ ఉన్న ఎగ్జామ్ గురించి కానీ, లేకుంటే మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి స్ట్రెస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కానీ మీరు మెడిటేషన్ అనేది చేయండి. మెడిటేషన్ ఇస్ ద గుడ్ సొల్యూషన్ ఫర్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ది స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వాలి అంటే మెడిటేషన్ అనేది చేయండి. మీకు కొంచెం రిలీఫ్గా అనేది ఉంటుంది. యూ ఫీల్ బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఫుల్ సిలబస్ బిఫోర్ 2 to 3 days. 2 to 3 days ముందే మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ 2 to 3 days ఏం చేయాలి? ఇదిగో ఈవిడుంది కదా, ఈవిడిని ఒకసారి తిరగేయండి. షార్ట్ నోట్స్ని ఒకసారి తిరగేయండి, చదవండి, ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చదవండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇన్ కేస్ మీరు ఒక పర్టికులర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అనుకోండి. నేను ఏపీ పీజీ సెట్ వాళ్ళకి, ఏపీ ఐసెట్ వాళ్ళకి చెప్తున్నాను. ఇది యూనివర్సిటీ పేరు. యూఈటీ వాళ్ళకి ఇంకా యూనివర్సిటీస్ ఉంటాయి, ఇంకా బెటర్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కాబట్టి అవి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను ఆంధ్ర యూనివర్సిటీ కింద. ఫర్ ఇన్ కేస్ ఆంధ్ర యూనివర్సిటీలో మీకు సీట్ రావాలి అంటే మీకు ఎంత ర్యాంక్ అనేది ఉండాలి, ఆ ర్యాంక్ రావాలంటే మీకు అసలు ఎన్ని మార్క్స్ రావాలి అన్నది ఒకసారి తెలుసుకోండి. అది ఎలా తెలుసుకుంటారు అంటే ప్రీవియస్ ఇయర్, దట్ మీన్స్ మీ సీనియర్స్ ఉంటారు కదా, మీ సీనియర్స్కి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది అంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండదు. ఫర్ ఇన్ కేస్ మీ సీనియర్కి లాస్ట్ ఇయర్ ఒక 60 మార్క్స్ వచ్చి ఒక 177 అట్లా ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ మీకు కూడా 60 మార్క్స్ వస్తే 177 ర్యాంక్ రావాలి అని రూల్ లేదు. ఎందుకంటే కాంపిటీషన్ పెరగచ్చు, తగ్గచ్చు. సో జస్ట్ మీకు ఒక అజంప్షన్ అనేది ఉంటుంది కాబట్టి నేను కట్ ఆఫ్ అనేది కూడా తెలుసుకోమంటున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో మీ పర్టికులర్ కోర్స్కి సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఆ ర్యాంక్ రావాలంటే, అది కొంచెం మినిమం ఒక ఐడియా పెట్టుకుంటే మీరు ఫర్ ఇన్ కేస్ ఒక 60 మార్క్స్ రావాలనుకోండి, మీరు ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక 80 to 90 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి. అంటే 80 to 90% ఆఫ్ ద సిలబస్ అనేది మీరు కంప్లీట్ చేస్తే మీరు 80 to 90 మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ అయినట్టు మ్యాక్సిమం. సో ఎందుకంటే నేను 80 to 90కి పెట్టమంటున్నాను అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్. క్వశ్చన్ అనేది ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. బోర్డ్ ఎగ్జామ్స్లో అయితే ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది, అందులోంచే వస్తాయి. చాయిస్ కూడా రాసేయచ్చు మీరు మ్యాక్సిమం కొన్ని వాటికైతే. సో ఇది అలా కాదు కదా. సో జాగ్రత్తగా చదవండి. సో మీరు ఒక 80 మార్క్స్ 90 మార్క్స్కి అలా ప్రిపేర్ అవుతే మీరు అందులో మ్యాక్సిమం 60 to 65 కూడా అటెంప్ట్ చేయొచ్చు, మీరు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే. సో ఇది ఫ్రెండ్స్, మీరైతే ఇలా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఫోన్ని కొంచెం దూరంగా పెట్టండి. ఎన్ని రోజులు? 3 months 4 months, అంతకన్నా 3 months 4 months. ఈ 3 months 4 months మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. మీ ఫ్యూచర్ కన్నా ఎక్కువ మీ ఫోను. కొంతమంది ఎస్ మ్యామ్ మాకు ఫోనే ఎక్కువ అంటారు, కరెక్ట్. సో ఫోన్ని కొంచెం దూరంగా పెట్టండి ఈ 4 నెలలు. నెక్స్ట్ సిలబస్ అనేది కరెక్ట్ సిలబస్ తెలుసుకోండి, అండ్ వెయిటేజ్ అనేది చూసుకోండి, అండ్ అలానే టైం టేబుల్ని మీ సిలబస్కి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ అలానే ఎవ్రీ 45 to 50 minutes కొంచెం 10 to 15 minutes బ్రేక్ తీసుకోండి, కామ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ని రీడ్ చేస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకున్న దాన్ని షార్ట్ నోట్స్లో ఒక 2 to 3 సెంటెన్స్లో షార్ట్గా రాసుకోండి. షార్ట్ నోట్స్లో రాసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సాల్వ్ చేయగలుగుతున్నారో అన్నది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ అనేది చేయండి ఈ 4 months. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్లీ అండ్ మెంటల్గా బ్యాలెన్స్గా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ సిలబస్ని మీరు ఒకసారి చదివేసి ఉండాలి. ఎప్పటికీ 2 to 3 daysకి ముందే మీరు ఒకసారి సిలబస్ మొత్తాన్ని
కంప్లీట్ చేసి ఉండాలి చదవడం. అండ్ అలాగే మీరు కట్ ఆఫ్ అనేది తెలుసుకోండి ఫర్ ఇన్ కేస్. అండ్ అలానే ఇది కూడా తెలుసుకోవాలి, ఎన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు అది కూడా తెలుసుకోండి. అండ్ అలానే మీరు ఏ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నారు, ఆ యూనివర్సిటీలో మీకు సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి అన్నది తెలుసుకోండి, మీ సీనియర్స్ దగ్గర నుండి తెలుసుకోండి. అండ్ అలాగే బుక్స్ కూడా ఎలాంటివి చదవాలి, ఏమేమి చదవాలి అని మీ సీనియర్స్ని కొంచెం అడగండి, మాట్లాడండి వాళ్ళతో. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసరికి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇది ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయినా సరే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో ఇట్ విల్ బి వర్కౌట్. బట్ మెయిన్లీ నేను CUET, APPG సెట్, API సెట్ వీళ్ళకి అనుకుని నేనైతే చెప్పడం జరిగింది. బట్ ఇలా మీరు ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ముఖ్యంగా సూర్య సెంటర్స్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.